హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలికి తిరిగి స్వాగతం అండి. ఈరోజు సిఏ ఇంటర్మీడియట్ ఐపీసీసీలోని అడ్వాన్స్డ్ అకౌంటింగ్ పేపర్ 1లో చాప్టర్ 2 చెప్పుకుందాం. చాప్టర్ 2లో ఏముందండి, AS1 ఆల్రెడీ చూసాము. సో AS2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ యొక్క వాల్యుయేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏమేమి పరిగణనలోకి తీసుకోవాలి అనేటువంటి చూద్దాం. దీనిలో కీ టేక్అవేస్ ఏంటి అంటే మెజర్మెంట్, ఇంక్లూజన్స్, డెఫినిషన్, దెన్ ఎక్స్క్లూజన్స్, కాస్ట్ ఫార్ములే, కాస్ట్ మెజర్మెంట్ టెక్నిక్స్, ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి, ఏమేమి కన్సిడర్ చేయకూడదు, మెజర్ చేయడానికి ఏమేమి కావాలి, ఏం పరిగణనలోకి తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకుందాము. వెరీ ఇంపార్టెంట్ అండి. దో దిస్ ఇస్ అ స్మాల్ చాప్టర్. డెఫినిషన్. ఇన్వెంటరీ అంటే ఏంటండి? ఇన్వెంటరీ అంటే ముడి సరుకు అని అర్థం. ఈ ముడి సరుకు మనం దేనికి చేస్తాము? అమ్మకానికే కాకుండా నాట్ ఓన్లీ ఫర్ సేల్, ఫర్ అదర్ ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ అవి ఏమన్నా యూజ్ చేసినా, రా మెటీరియల్స్ యూజ్ చేసినా అవన్నీ కూడా మనకి ముడిసరుకు కిందకే వస్తుంది. అయితే అకౌంటింగ్ స్టాండర్డ్ ఆఫ్ ఐసిఐ ఏం డిఫైన్ చేసిందండి? డిఫైన్స్ ఇన్వెంటరీ యాజ్ ద ఎసెట్. అదొక ఆస్తి కింద కన్సిడర్ చేస్తుంది. ఎటువంటి ఆస్తి? మనం అమ్మకానికి పెట్టినా కానీ, లేకపోతే ప్రొడక్షన్ ప్రాసెస్లో కానీ, స్పేర్ పార్ట్స్ కానీ పెట్టినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్వెంటరీ అంటాం. ఎగ్జాంపుల్స్: మెయింటెనెన్స్ సప్లైస్, ఇక మెర్చండైజ్ గూడ్స్ ఫర్ రీసేల్, అమ్మకానికి పెట్టినటువంటి సరుకులు. ప్రొడక్షన్ ఫినిష్డ్ గూడ్స్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉండి ఫినిష్ గూడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ మెటీరియల్స్, కన్స్యూమబుల్స్, మెయింటెనెన్స్ సప్లైస్, లూజ్ టూల్స్, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. అంతేకాకుండా పీపీఈ కూడా దాని కిందకే వస్తుంది. అంటే ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఏవైతే స్టాండ్ బై ఎక్విప్మెంట్ ఉంటాయో, స్పేర్ పార్ట్స్ ఉంటాయో, మిషనరీకి సంబంధించి సర్వీసింగ్, అవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. డస్ నాట్ ఇంక్లూడ్ అంటే ఏమేమి దాని కిందకి రావు. స్పేర్ పార్ట్స్, సర్వీసింగ్ ఎక్విప్మెంట్, ప్లాంట్ ఎక్విప్మెంట్, ఈ మూడు కూడా దాని కింద రావు. ఎటువంటివి దట్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ పీపీఈ. అకౌంటింగ్ స్టాండర్డ్ 10 ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏదైతే ఉంటాయో అవి ఈ పరిగణలోకి రావు, ఇన్వెంటరీ కిందకి రావు. ఏమేంటివి? స్పేర్ పార్ట్స్, సర్వీసింగ్ ఎక్విప్మెంట్ అండ్ ప్లాంట్ ఎక్విప్మెంట్ యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ పీపీఈ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 10. నౌ ఇన్వెంటరీ యొక్క వాల్యుయేషన్ ఎట్లాగో చూద్దాం. వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఈజ్ వెరీ టఫ్, చాలా కష్టం అట. యాజ్ ఇట్ హ్యాస్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ P&L స్టేటస్. ఎందుకంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేటస్ డిటెక్ట్ చేయడానికి ఇది కావాలి. వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ రైజెస్ ద కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. అంటే వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఎక్కువ ఉంది అంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఏదైతే తగ్గుతుందో అప్పుడు వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ వాల్యూడ్ ఎట్ లోవర్ కాస్ట్ అండ్ NRV ప్రాసెస్ అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ. అది కూడా తక్కువ శాతం అమ్ముతారనమాట. సో తక్కువ ఖరీదుకి అమ్ముడుపోతాయి. యాజ్ ఏ అకౌంట్స్ స్టాండర్డ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ వాట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ షుడ్ కన్సిస్ట్. అంటే ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు అనేటువంటి లిమిట్స్ని కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్తాయి. AS2 చెప్తుంది. సో డిటర్మిన్ నెట్ రియలైజబుల్ వాల్యూ. అంతేకాకుండా NRV ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా డిటర్మైన్ చేయాలి, దాన్ని ఏమేమి పరిగణనలోకి తీసుకోవాలి అనేటువంటిది AS2 చెప్తుంది మనకి. నౌ లెట్స్ సీ ద ఇన్వెంటరీ మెజర్మెంట్. ఎలా మెజర్ చేయాలి, ముడి సరుకులు ఎలా మనము మెజర్ చేయాలో తెలుసుకుందాము. ఇన్వెంటరీస్లో రా మెటీరియల్స్ ఉంటాయి, ఫినిష్డ్ గూడ్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, 2 టైప్స్ ఉంటాయండి. రా మెటీరియల్స్లో వచ్చి ఎట్ కాస్ట్ ఇఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ ఆర్ అబోవ్ కాస్ట్. అంటే మన కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ లేదా అదే ప్రైస్కి తక్కువ కాకుండా ఏదైతే అమ్ముతామో రీప్లేస్మెంట్ కాస్ట్ అంటారు దాన్ని పరిగణనలోకి తీసుకుంటే రా మెటీరియల్స్ని ఇన్వెంటరీస్ కిందకు వస్తాయి. ఇక ఫినిష్డ్ గూడ్స్ అంటే అయిపోయినవి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నవి ఎందుకు వస్తాయి, దేనిలోకి వస్తాయో చూద్దాం. దానిలో లోవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే కాస్ట్ లేదా NRVలో ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాం. మళ్ళీ కాస్ట్లో అన్నీ రావండి. పర్చేస్ కాస్ట్, కన్వర్షన్ కాస్ట్, అదర్ కాస్ట్, ఈ 3 మాత్రమే తక్కువ ఉన్నప్పుడు వస్తాయి. NRV వచ్చి నెట్ రియలైజబుల్ వాల్యూ ఎస్టిమేట్ ప్రకారం వస్తుంది. ఎస్టిమేటెడ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కంప్లీషన్. అంటే కంప్లీట్ అయ్యే టైంకి ఎటువంటి కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ని మనం చూడాలి. జరిగినటువంటి పైన జరిగినటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే వేసుకున్నావో కంప్లీట్ చేయడానికి, మధ్యలో జరిగిన రా మెటీరియల్ కాస్ట్ కానీ, సర్వీసింగ్కి కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం, మెజర్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీనిలో కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ కాంప్రైజెస్ ఆఫ్ అంటే అందులో ఏమేమి ఉంటాయంటే పర్చేస్ కాస్ట్, కన్వర్షన్ కాస్ట్ అండ్ అదర్ కాస్ట్. ఇన్కర్డ్ అంటే మనం దేనికి అయితే కాస్ట్ పెట్టామో అవన్నీ కూడా దీనిలోకి
కొనడానికి పర్చేసెస్, కన్వర్షన్ అంటే మార్పుకి చేర్పుకి వాటికి కావాల్సినవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇన్ క్యారింగ్ ద ఇన్వెంటరీ టు లొకేషన్ ఆర్ పొజిషన్, అది ఉన్నటువంటి సరైన పొజిషన్కి పరిస్థితి తీసుకురావడానికి ఉపయోగపడినటువంటివి. ఇక పర్చేస్ కాస్ట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఎట్లా చేయాలండి? ద ఫార్ములా ఇస్ పర్చేస్ ప్రైస్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అండి. డ్యూటీస్ మైనస్ ట్రేడ్ డిస్కౌంట్, రిబేట్, డ్యూటీ డ్రాబ్యాక్స్, అంటే ఇవన్నీ కూడా డిలీట్ చేయాలి. ట్రేడ్ డిస్కౌంట్స్, రిబేట్స్, డ్యూటీ డ్రాబ్యాక్స్ తీసేసిన తర్వాత పర్చేస్ ప్రైస్, ట్యాక్సెస్, డ్యూటీస్ కలిపిన తర్వాత వచ్చేటటువంటిది పర్చేస్ కాస్ట్. ఇక కన్వర్షన్ కాస్ట్ వస్తే ఇట్ ఇన్క్లూడ్స్ ప్రొడక్షన్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ అండ్ కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ రా మెటీరియల్ టు ఫినిష్డ్ గుడ్స్. రా మెటీరియల్ దగ్గర నుంచి అయిపోయిన వస్తువు, ఫినిష్డ్ గుడ్స్ అంటే అయిపోయే వస్తువు పూర్తయ్యేదాకా ఏవైతే ఇన్వాల్వ్ అవుతాయో ఆ కాస్ట్ అన్నీ కూడా దీని కిందకే వస్తాయి కన్వర్షన్ కాస్ట్ కింద. సో ఈ కన్వర్షన్ కాస్ట్లో ఓవర్ హెడ్ కాస్ట్, లేబర్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీని అకౌంటింగ్ ట్రీట్మెంట్ కూడా చెప్పబడింది, అది మనం డీటెయిల్గా తర్వాత సెషన్స్లో చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చి జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. జాయింట్ కాస్ట్ అంటే ఏదైనా ఎన్ఆర్వి ఆఫ్ స్క్రాప్స్ ఆర్ బై ప్రొడక్ట్స్ ఆర్ వేస్ట్, ఏవైతే వేస్ట్ ఉంటాయో, బై ప్రొడక్ట్స్ అంటే అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో, వేస్ట్ ఏవైతే ఉంటాయో పనికిరానివి, వాటన్నిటిని యొక్క ఎన్ఆర్వి తీసుకోవాలండి. స్క్రాప్ అంటే తుప్పు, సో వీటన్నిటి యొక్క నెట్ రియలైజబుల్ వాల్యూ తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ ద కాస్ట్ ఇన్కర్డ్ టిల్ స్ప్లిట్ అప్, అంటే రెండు జాయింట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని స్ప్లిట్ చేయడానికి విడదీయడానికి ఉపయోగపడినటువంటి ఛార్జెస్. అంతేకాకుండా ఎన్ఆర్వి ఈస్ క్యాల్కులేటెడ్ ఆన్ రేషనల్ అండ్ కన్సిస్టెంట్ బేసిస్. సో ఒక సరైన పద్ధతి ప్రకారం, ప్రణాళిక పద్ధతి ప్రకారం టైం టు టైం దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉండాలి. As said, main product cost is calculated as joint cost minus NRV of scraps, by products or waste. అంటే జాయింట్ కాస్ట్లో నుంచి ఈ స్క్రాప్స్ మరియు బై ప్రొడక్ట్స్ ఆర్ వేస్ట్ యొక్క ఎన్ఆర్వి తీసేగా వచ్చినటువంటి కాస్ట్ని మనము బై ప్రొడక్ట్ కాస్ట్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. కన్వర్షన్ కాస్ట్ చార్ట్ ఎట్ ఏ గ్లాన్స్, మీకు ఇది మనకి సిఏ బుక్లో ఇచ్చిందేనండి, కానీ క్లియర్గా ఉంటుందని ఇక్కడ ప్రెజెంటేషన్లో ఇచ్చాను మీకు. కన్వర్షన్ కాస్ట్లో 3 టైప్స్ ఉన్నాయి: ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, డైరెక్ట్ లేబర్ అండ్ జాయింట్ కాస్ట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయండి, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఉన్నాయి. దానిలో మళ్ళీ వేరియబుల్ కాస్ట్లో యాక్చువల్ ప్రొడక్షన్ అని చెప్పి ఒకటి ఉంది. అది కాకుండా ఫిక్స్డ్ కాస్ట్లో నుంచి నార్మల్ కెపాసిటీ అండ్ యాక్చువల్ ప్రొడక్షన్ 2 ఉన్నాయి. ఇక డైరెక్ట్ లేబర్లో పార్ట్స్ లేవు. దాని తర్వాత జాయింట్ కాస్ట్లో వచ్చి మెయిన్ బై ప్రొడక్ట్స్, దానిలో సేల్ వాల్యూ ఎట్ సెపరేషన్, సేల్ వాల్యూ ఎట్ కంప్లీషన్ అండ్ దెన్ ఇందాక చెప్పుకున్నట్టు ఎన్ఆర్వి డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ మిషనరీ జాయింట్ ప్రొడక్ట్. సో అదర్ కాస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వేరే ఇతరత్ర ఖర్చులు ఏముంటాయి ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ దీస్ కాస్ట్ ఆర్ ఆల్సో అదర్ కాస్ట్ కూడా చూపిస్తామండి. మనము దీంట్లో కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీలో చూపిస్తాము, ఏమేమి ఇంక్లూడ్ చేస్తామో, ఎలా ఇంక్లూడ్ చేస్తామో చూద్దాము. ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ యాజ్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రింగింగ్ ద ప్రొడక్ట్ టు ద ఒరిజినల్ కండిషన్ ఆఫ్ ద లొకేషన్. ఇందాక చెప్పుకున్నట్టే ఒరిజినల్ కండిషన్లోకి తీసుకొని వచ్చేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇన్వెంటరీ కిందకే చూపిస్తాము. ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్ కాస్ట్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్, అమ్మేటప్పుడు మాత్రమే ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం బారోయింగ్ కాస్ట్ని, ఇంట్రెస్ట్ని చూపిస్తామంటే ఇప్పుడు వైన్ అంటే మందు ఏవైతే ఉంటాయో మందు అమ్మడానికి కూడా అమ్మే టైంలో ఏవైతే మనం యాడ్ చేస్తాము తప్ప మిగిలిన టైంలో తీసుకోము. అమోర్టైజేషన్ ఆఫ్ కాస్ట్ అంటే పేటెంట్, కాపీ రైట్స్ అవైతే ఉంటే అవన్నీ. అది కాకుండా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనేటువంటి దాన్ని మాత్రం మనము ఇన్వెంటరీ కాస్ట్లో చూపించము. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు రిజర్వ్స్ అంటే ఏమేమి కన్సిడర్ చేయమో చూద్దాం. అబ్నార్మల్ కాస్ట్ లైక్ ప్రొడక్షన్స్, వేస్ట్ మెటీరియల్స్, లేబర్, ప్రొడక్షన్ ఎట్సెట్రా, అంటే ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి ఇతరత్ర ఖర్చులు ఎటువంటివి వేస్ట్ మెటీరియల్కి కానీ లేబర్ ఖర్చులు కానీ దీని కిందకి చూపించము, ఇన్వెంటరీ కింద చూపించము. స్టోరేజ్ కాస్ట్ అంటే దాచడానికి మనము స్టోరేజ్ హౌస్, వేర్ హౌస్కి ఖర్చులు దీని కిందకి రావు. అన్లెస్ ద ప్రొడక్షన్ రిక్వైర్స్ సచ్ స్టోరేజ్ ఉంటే తప్ప, అవసరం అయితే తప్ప. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కాస్ట్ కూడా చూపిస్తామండి. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్కర్డ్ ఇన్ బ్రింగింగ్ ద ప్రొడక్ట్ టు ద ఒరిజినల్ కండిషన్, మనం ట్రాన్స్పోర్ట్కి దానికి ఉపయోగించేది కాకుండా వేరే ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కాస్ట్ ఉంటే దాన్ని మాత్రమే చూపిస్తాము. అంతేకాకుండా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కూడా చూపిస్తాం. అమ్మకము, ఇందాక చెప్పుకున్నాము వైన్ ఎగ్జాంపుల్, సో దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్, బారోయింగ్ కాస్ట్ మనము చూపిస్తాము తప్ప వేరే రకంగా చూపించాము. సో ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్క్లూజివ్స్ ఇన్వెంటరీకి, గుర్తుపెట్టుకోండి. కాస్ట్ ఫార్ములా 2 విధాలుగా చేస్తాము, ఫిఫో బేసిస్ అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఇక నెట్ ఎన్ఆర్వి చూద్దాం. నెట్ రియలైజబుల్ వాల్యూ ఎట్లా చేస్తాం? ఎస్టిమేటింగ్ త్రూ కన్సిడరింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రైస్, అంటే ఆ జరిగిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టు కాస్ట్ ప్రొడక్షన్తో ఎస్టిమేట్ చేసుకుంటాం. ఎన్ఆర్వి ఆఫ్ మెటీరియల్స్ హెల్డ్ ఫర్
యూస్ ఆర్ డిస్పోజల్, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా యూజ్ చేయాలన్నా అమ్మకానికి కానీ పెట్టిన అలాగా పక్కన హెల్డ్ చేస్తున్నటువంటి ఎన్ఆర్వి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెటీరియల్స్ ఏవైతే వాటి ఎన్ఆర్వి చూస్తాం. అంతేకాకుండా ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్ ఎక్సీడ్స్ ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్ యూస్డ్, ఇట్ విల్ నాట్ బి షోన్ అండర్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కాస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ప్రైస్ కనుక ఉంటే దాన్ని చూపించము ఇన్వెంటరీలోకి. కాస్ట్ వర్సెస్ ఎన్ఆర్వి, దానికి పోలిస్తే కంపేర్డ్ ఐటమ్ బై ఐటమ్ బేసిస్. ఎట్లా కంపేర్ చేస్తారండి? ఐటమ్ టు ఐటమ్ కన్సిడర్ చేస్తారు, అది కంపేర్ చేయడానికి దాని యొక్క వాల్యూని. ఇక కొన్ని కేసెస్ అయితే గ్రూప్ ఐటమ్స్ చూపిస్తారు, చాలా రేర్గా చూపిస్తారు. అంటే కాస్ట్ 60,000, ఎన్ఆర్వి 55,000 అయితే దాని యొక్క ఇన్వెంటరీ 5,000. సో ఉన్నాయి. డిస్క్లోజర్స్ కూడా చూపించుకుందామండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ డిస్క్లోజ్ అకౌంటింగ్ పాలసీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెజరింగ్ ఇన్వెంటరీస్ ఇంక్లూడింగ్ కాస్ట్ మెథడ్తో ఇన్వాల్వ్ అయినటువంటి అకౌంటింగ్ పాలసీస్ చూపించాలి. అంతేకాకుండా టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీస్ కంప్లీట్లీ విత్ క్లాసిఫికేషన్, అంటే సరైన విభజన చూపిస్తాము. దాని క్లాసిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయో కూడా చూద్దాం. ఇప్పుడు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. క్లాసిఫికేషన్ లిస్టెడ్ యాజ్ అండర్ రా మెటీరియల్స్ అండ్ కాంపోనెంట్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్, స్టాక్ ఇన్ ట్రేడ్, అది కూడా ట్రేడింగ్ గుడ్స్ తీసుకుంటేనే. స్టోర్స్ అండ్ స్పేర్స్, నెక్స్ట్ లూజ్ టూల్స్, అదర్స్ ఏవైతే ఇతరత్ర ఏవైతే ఉంటాయి ఈ పైనుంచి నారు కాకుండా వాటి యొక్క స్వభావాన్ని, నేచర్ మెన్షన్ చేయాలన్నమాట. అప్పుడే ఇది డిస్క్లోజర్స్ చేయగలుగుతాం. సో హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. దిస్ ఈస్ అ వెరీ స్మాల్ సెషన్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Please subscribe, like and share. Thank you for watching, and please comment wherever you did not understand. We'll explain. Thank you once again.